బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం వేములపల్లి రవికిరణ్ నాదెండ్ల నరేంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యార్లగడ్డ రోషుబాబు ఆయనతో పాటు మరో 130 కుటుంబాలు మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. నక్క ఆనందబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అనేక పదవులు అనుభవించి ఈ రోజున రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంక మోగించబోతుందన్నారు. ఓలేటి శివాజీ మాట్లాడుతూ మీడియా సమక్షంలో ఈ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడుతో వేమూరు నియోజకవర్గం అభివృద్ధి నక్క ఆనందబాబుతోనే సాధ్యమవుతుంది కాబట్టి పార్టీ కండువా కప్పుకున్నారన్నారు. గ్యాస్ సిలిండర్లు ఉచితం. స్త్రీలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం. ప్రతి ఇంటికి తాగునీరు, సుజల నీటితో తీరనున్న ప్రజల దాహార్తి. 20 లక్షల మంది యువతకు ఉపాధి. నెలకు 3,000 నిరుద్యోగ వృత్తితో భరోసా. ప్రతి ఏటా రైతుకు 20,000 ఆర్థిక సాయం. పేదలను సంపన్నులను చేసే వైఎస్ఆర్సీపీలో కానీ అదేవిధంగా ప్రభుత్వంలో కానీ వివిధ పదవులు అనుభవించినటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి పాలవటం చూడలేని పరిస్థితుల్లో ఇవాళ రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి విచ్చేశాడు. మా సోదరుని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుకు మోగించబోతా ఉంది. అందులో మా శివాజీ గారు వారి మిత్రబృందం అందరూ కూడా పార్టీలో ప్రముఖ పాత్ర పోషించి ముందుకు నడిపించబోతా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. ఓలేటి శివాజీ, నేను రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్గా ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నాను. నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుద్దని, వేమూరు నియోజకవర్గం అభివృద్ధి నక్కా ఆనందబాబు గారు ఆధ్వర్యంలో జరుగుద్దని కోరుకుంటూ నేను ఈ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జువ్వలపాలెం గ్రామానికి సంబంధించి గొప్ప ప్రచార ర్యాలీ నిర్వహించారు. గుంటూరు గూడెంలో మొదలైన ఈ ర్యాలీ చింతమోటు, పెదలంక, కొత్తగూడెం, జువ్వలపాలెం తదితర గ్రామాల గుండా A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేశాడని చెప్పి 12 CBI ఛార్జ్ షీట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి తన మీద కేసులు ఉన్నాయి, A1గా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో విధంగా ముద్దాయిగా చూపించాలని అడ్డగోలుగా పనికి మాలిన కేసులు పెట్టి 52 రోజులు జైల్లో పెట్టాడు. చెలించిపోయింది రాష్ట్రం అంతా కూడా, ఎక్కడికెక్కడ స్తంభించింది 52 రోజులు. మహిళలు, చిన్నారులు, యువత, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదే ఉన్నారు 52 రోజులు. ఏ నాయకుడికి ఈ విధమైన నిరసన, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ విధంగా నిరసన తెలియజేసిన సందర్భాలు గతంలో లేవు. జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోయాడు, ఎవడు పట్టించుకోవాలి. 2 రోజులు కూడా నిరసన తెలియజేయాలి. ఆయన మీద ప్రూవ్ అయినాయి 43,000 కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేశాడని. ఎన్నికలు వస్తే చాలు అన్ని రకాల అడ్డగోలు పనులన్నీ చేస్తాడు. అధికారం కోసం ఏ గడ్డైనా కలిసేటటువంటి వ్యక్తి. గత ఎన్నికల్లో 6 నెలల ముందు కోడి కత్తి డ్రామా ఆడాడు. ఒక దళిత యువకుడిని ఆ కేసులో 5 ఏళ్లు జైల్లో పెట్టాడు. నెల ముందు సొంత బాబాయిని హత్య చేసి, ఆ హత్య వివేకానంద రెడ్డిని హత్య చేసి, ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారు చేపించాడని చెప్పి వాళ్ళ పత్రికల్లో, ఛానల్లో ప్రచారం చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొంది ఎవరే బాబు